చెడుని చెవిలో చెప్పు, మంచిని అరిచి చెప్పు అన్నటువంటి కోణంలో ఆ, ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఈనాడు కానీ జ్యోతి కానీ మంచిని అరిచి చెప్తున్నాయి, చెడుని చెవిలో చెప్తున్నాయి. ఇదివరకు జగన్ ఉన్నప్పుడు రివర్స్లో ఉండేది. దానికి సాక్ష్యం జగన్ హయాంలో 1000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్న, 2000 కోట్ల రూపాయలు తీసుకున్న, ఫ్రంట్ పేజీ బ్యానరు ఇన్ని లక్షల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు అని. ఇప్పుడైతే ఇన్ని లక్షల కోట్లు రాయనే రాయట్లేదు, ఎన్ని వేల కోట్లు రాయనే రాయట్లేదు. అదే సందర్భంలో తాజాగా తెలంగాణ 30,000 కోట్ల అప్పు తీసుకుంటుంది, ఏపీ 11,000 కోట్లు. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఈ ఆర్థిక సంవత్సరం జనవరి మార్చి మధ్య సాగే చివరి త్రైమాసికంలో బహిరంగ మార్కెట్ నుంచి 4,73,477 కోట్లు రుణాలు తీసుకోబోతున్నాయి. వాటిలో తెలంగాణ 30,000 కోట్లు తీసుకుంటుంటే ఆంధ్రప్రదేశ్ 11,000 కోట్ల మేర ఖర్చు చేయబోతున్నాయి, అప్పు చేయబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించిన తర్వాత ఇందుకు సంబంధించిన ముందస్తు జాబితాను ఆర్బీఐ వెల్లడించింది. జనవరిలో 1,47,057 కోట్లు, ఫిబ్రవరిలో 1,51,585 కోట్లు, మార్చిలో 1,74,885 కోట్ల రుణాలు అన్ని రాష్ట్రాలు సేకరించున్నాయి.